హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు శ్రావణి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బెహరీన్లో తెలుగు జంట. సో ఇప్పుడు వచ్చేసి టైమ్ నేను చూపిస్తా ఒక్క నిమిషం. సో అండి, ఇప్పుడు టైం 4:20 అవుతుంది యాక్చువల్గా. అండ్ ఇప్పుడు నేను కిచెన్లోకి వచ్చేసానండి ఫర్ ప్రిపేరింగ్ ఆ టీ అండ్ స్నాక్స్. సో టీ వచ్చేసి ఈరోజు మేము గ్రీన్ టీ తీసుకుందాం అనుకుంటున్నాం. సో అందుకని నేను వాటర్ పెట్టేసాను అనమాట బాయిల్ అవ్వడానికి ఫర్ గ్రీన్ టీ. అండ్ టీ తాగేసిన తర్వాత ఏంటంటే నేను ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను. ఈరోజు నేనేమో మసాలా కార్న్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా మైల్డ్గా చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చక్కగా అంటే హ్యాపీగా తినేసేలాగా ఎక్కువ మసాలా అవన్నీ కాకుండా చాలా మైల్డ్గా బట్ చాలా మంచి టేస్ట్ ఉండేలాగా ప్రిపేర్ చేస్తానన్నమాట. సో నేను గ్రీన్ టీ చేసేసానండి. అండ్ దీని ఇన్స్ట్రక్షన్ ప్రకారం 2 minutes ఉంచితే చాలన్నమాట మన టీ బ్యాగ్ని వాటర్ లోపల, హాట్ వాటర్ లోపల. సో ఇప్పుడు నేను మా హస్బెండ్కి ఇచ్చేసి వస్తాను. సో నేను ఇప్పుడు మా హస్బెండ్కి ఇచ్చేసి వచ్చానమాట. ఆయన వర్క్ మధ్యలో ఉన్నారు. సో అంటే టైం మధ్యలో చూసుకుంటూ దాన్ని తీసుకుంటారు గ్రీన్ టీని. సో గ్రీన్ టీ తాగిన తర్వాత మళ్ళీ స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. యాక్చువల్గా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి, ఏంటంటే మీ ఇద్దరే ఉంటారు కాబట్టి నీకు ఎక్కువ పని ఉండదేమో చేయదేమో అని. అంటే పని మేబీ ఎక్కువ అమౌంట్ ప్రిపేర్ చేయడానికి ఉండదేమో, బట్ ఆల్మోస్ట్ అదే ఉంటుందండి. బికాస్ నాకు మెయిడ్ కూడా లేదనమాట. సో మొత్తం అన్నీ నేనే చేసుకోవాలి. మా ఆయన అఫ్కోర్స్ నాకు చాలా హెల్ప్ చేస్తారు, బట్ ఆయన కూడా వర్క్లో బిజీగా ఉంటారు కాబట్టి నేను కూడా అంత కంపెల్ చేయను అనమాట, మీరు నాకు ఇది చేయాలి అది చేయాలి అని. అండ్ ఆల్సో నాకు యాజ్ ఐ సెడ్ నాకు కుకింగ్ చాలా ఇంట్రెస్ట్. సో ఐ డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద రెసిపీస్ విచ్ ఐ మేక్ ప్రొవైడెడ్ ఇన్ అ వెరీ హెల్దీ వే. సో మేజర్గా వచ్చేసి ఏంటంటే మార్నింగ్ అందరికీ సేమ్, అందరి ఇంట్లోనూ ఎలా ఉంటుందో మా ఇంట్లో కూడా నేను అలానే చేస్తానండి. మార్నింగ్ డ్రింక్ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత మిడ్ డే స్నాక్స్, తర్వాత లంచ్, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు టీ టైమ్, మళ్ళీ స్నాక్స్, నైట్ డిన్నర్ వచ్చేసి చాలా అంటే ఒక లాస్ట్ 2-3 months నుంచి మేము డిన్నర్ మాకు చాలా లైట్ అయిపోయిందండి. ఇదివరకైతే నేను కొంచెం చపాతీ అలా ఏదైనా చేసేదాన్ని, బట్ ఇప్పుడు చాలా మినిమం అయిపోయింది. ఆల్మోస్ట్ రెగ్యులర్గా మేము ఎక్కువ ఉప్మా తింటాము, లేకపోతే రాగి మాల్ట్ తాగుతామన్నమాట. అండ్ అందుకని స్నాక్ టైం వచ్చేసి ఏంటంటే ఇదివరకు నేను స్నాక్ టైంని ఏం చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం స్నాక్ టైం చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం మేము ఏదో ఒక ఫ్రూట్ తింటాం ఆ టైంలో, లేకపోతే ఒక కొంచెం ఖర్జూరం కానీ లేకపోతే ఏదో ఒకటి ఆ డేలో ఏది ఉంటే. ప్రతిసారి హెల్దీయే కాదండి, మేము కూడా బయటకు తింటాము. సో ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు బయట ఉన్న స్నాక్స్ ఏదో ఒకటి తీసుకొచ్చి అది తింటాం. బట్ టు బీ ఆన్ అ వెరీ ఫ్రాంక్ బేస్, నేను చాలా డైటింగ్ అని కాదు కానీ ఐ చేంజ్డ్ మై లైఫ్ స్టైల్ బై ఐ మీన్ వి బోత్. సో ఇప్పుడు ఏంటంటే మేము చాలా మినిమైజ్ చేసేసామన్నమాట బయట ఫుడ్. అండ్ ఒక మాట ఏంటంటే యాక్చువల్గా పెళ్ళి అయిన తర్వాత కూడా మా హస్బెండ్కి ఈజ్ అ ఫుడ్ లవర్ అండి. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. నేను ఫుడ్ లవర్ని. సో ఏమైందంటే నేను ఇంట్లో ఇన్ని రెసిపీస్ ట్రై చేస్తూ ఉండేసరికి మా హస్బెండ్ కూడా ఏంటంటే అంటే ఆయనకి బయటకు వెళ్ళి తినాలి అన్న అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. బికాస్ వీఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్. స్టార్టింగ్లో నేను ఒక్కదాన్నే కుక్ చేసేదాన్ని, వచ్చి ఏదన్నా పెద్ద రెసిపీస్, ఎందుకంటే రెసిపీ నాకు వచ్చి ఉంటుంది, బట్ స్టిల్ అది చేయాలి అంటే దానికి కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి, కొన్ని వాటికి మ్యారినేషన్స్ ఉంటాయి. ఇవన్నిటితో పాటు మనం ఇల్లు చూసుకుంటూ ఉండాలి. హాలిడేస్ అప్పుడే మనం ఇలాంటివన్నీ చేస్తాం కాబట్టి. సో మా హస్బెండ్ కూడా ఏంటంటే స్టార్టింగ్లో కుకింగ్లో పెద్ద నాకు హెల్ప్ చేసేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే ఆయన కూడా వస్తున్నారనమాట. లైక్ హీస్ గెటింగ్ దట్ ఇంట్రెస్ట్ అండ్ తెలుసుకోవాలి తిని ఎలా చేస్తుంది ఏంటి అని. సో ఇద్దరం కలిసి అలా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటాం వంట. సో ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళి తీసుకొచ్చి తింటాం కంటే మనం ఇంట్లో అంటే మేము ఇద్దరం కలిసి చేసుకుని మాట్లాడుకుంటూ వెళ్ళి తినేసరికి ఆ అంటే ఆ బాండ్ చాలా బాగుందండి. సో అందుకని ఆల్మోస్ట్ 90% మేము రెడ్యూస్ చేసామని చెప్పాలి బయట నుంచి. అండ్ సో యాక్చువల్లీ ఈ డిస్కషన్ అంతా ఎందుకు వచ్చిందంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటే వాళ్ళకి ఏం పనులే ఉండవేమో, బట్ అలా కాదు. దట్ ఈస్ నాట్ ట్రూ. వాళ్ళకి ఇంకా కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను గ్రీన్ టీ తాగేసిన తర్వాత మనం స్నాక్ ప్రిపేర్ చేద్దాం, ఓకేనా? జనరల్గా నేను ఆ డెస్క్ దగ్గరే కూర్చుని గ్రీన్ టీ తాగటం కానీ తినటం కాదు, తినటం అయితే కిందే కూర్చొని తింటాము. నాట్ బికాస్ ఆఫ్ చెయ్యాలి కాబట్టి, బట్
కొన్ని ఇండియన్స్ అంటే మనం ఇండియన్స్ ఫాలో అయ్యే కొన్ని ఆచారాలు ఏవైతే ఉన్నాయో అది హెల్త్ పరంగా చాలా మంచిదండి. లైక్ మన ఇండియన్స్లో ఇదర్ కుడ్ బి ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా, చాలామంది ఇది వరకు కాలంలో ది ప్రిఫర్ హ్యావింగ్ దేర్ లంచ్ ఆర్ దేర్ డిన్నర్ బై సిట్టింగ్ ఆన్ దేర్ ఫ్లోర్ విత్ సమ్ మ్యాట్స్ ఆర్ సంథింగ్. ఈ మధ్య కాలంలో చాలా అది చేంజ్ అయిపోయింది. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ పీపుల్ హూ హ్యావ్ సమ్ హెల్త్ ఇష్యూ ఆర్ వాట్, బికాస్ నేను మా హస్బెండ్ కూడా అప్పుడప్పుడు కూర్చోలేని కింద, ఎందుకంటే కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నాకు హిప్ పెయిన్ వచ్చింది. అండ్ అప్పుడు ఆ టైం నుంచి ఏంటంటే నేను కొంచెం కింద కూర్చోవటం నాకు చాలా ప్రాబ్లం అయింది. బట్ నా కన్సిస్టెంట్లీ నాకు చాలా ఇప్పుడు నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట నాకు నేను. సో మేము ఎలా చేసుకుంటున్నాం అంటే డేలో అట్లీస్ట్ ఒక్క మీల్ అన్నా మేము కింద కూర్చొని తింటామండి. సో ఏంటంటే ఆ హ్యాబిట్ అనేది మనకు పోకుండా ఉండాలి. ఐఎమ్ నాట్ అంటే పైన కూర్చొని తినకూడదు, అది పెద్ద బ్లేమ్ అని నేను చెప్పట్లేదు. బట్ కమింగ్ టు అవర్ హెల్త్, with respect to our health, it is very good and it is even recommended to have food or anything by sitting on the floor. So ఇంకా యాక్చువల్గా చాలా మాటలు చెప్పాలండి. బికాస్ జనరల్గా నేను ఇప్పటిదాకా పెట్టిన యూట్యూబ్ వీడియోస్లో ఎక్కువ మీతో ఇంటరాక్ట్ చేయడానికి, లేకపోతే నా గురించి ఎక్కువ మీకు చెప్పడానికి నాకు స్కోప్ ఉండదు. బికాస్ ఐ హ్యావ్ సమ్ కంటెంట్ ఓరియంటెడ్ వీడియో చేస్తాను, ఐదర్ ఇన్ఫర్మేటివ్ ఆర్ డైరీ లైక్ రెసిపీ ఓరియంటెడ్లో అన్నా సరే. బికాజ్ అప్పుడు ఏదన్నా చెప్దామని అనుకున్నా మళ్ళీ టాపిక్ డివియేట్ అయిపోతుందేమో అని చెప్పి నేను ఎక్కువ తీసుకున్నాను. బట్ ఇలాంటి వీడియోస్ కనుక చేస్తే లైక్ ద వన్ విచ్ ఐఎమ్ మేకింగ్ నౌ, యూ పీపుల్ కెన్ గెట్ టు నో మీ ఏంటి ఎలా అని చెప్పి. బై ద వే నేను ఎప్పుడు గ్రీన్ టీయే తాగానండి. బికాస్ నేను చెప్పాను కదా, నేను ఎప్పుడూ ఒకటి ఫాలో అవుతూ ఉంటాను. ఒక్కటి మనం ఎప్పుడూ అది రిపీటెడ్గా చేయకూడదు. బికాస్ దాని ఒక్కదాని నుంచే వచ్చే న్యూట్రియంట్స్ కానివ్వండి, లేకపోతే దాని పోషణ విలువలు కానివ్వండి, అదొక్కటే మనకు వస్తుంది. సో ఐ ప్రిఫర్ హెర్బల్ టీ కానివ్వండి, ఇలా గ్రీన్ టీ కానివ్వండి, నార్మల్ వామ్ వాటర్ కానివ్వండి, జీరా వాటర్ కానివ్వండి, ఏదన్నా కావచ్చు అనమాట. ఓకే, మిల్క్ టీ ఆఫ్ కోర్స్. అండ్ నేను యాక్చువల్గా ఏంటంటే మిల్క్ టీ కన్నా ఈ మధ్య రేపు మిల్క్తో నేను టర్మరిక్ మిల్క్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. టర్మరిక్ లాటే అనొచ్చో లేదో నాకు తెలియదు. నేను జనరల్గా అయితే ఓన్లీ వామ్ మిల్క్లో కొంచెం పసుపు అండ్ కొంచెం మిరియాల పొడి వేసుకుంటానంటే, నో హనీ, నో షుగర్, నథింగ్. సో జనరల్గా దాని మీద ఎక్కువ ఫ్రాత్ కూడా నేను ఎక్కువ డెవలప్ చేయను, జస్ట్ అలా తాగేస్తాను అనమాట. సో ఇప్పుడే నా టీ అయిపోయింది అండ్ ఇప్పుడు మనం స్నాక్ వైపు వెళ్ళిపోదాం అనమాట. సో ఈరోజు నేను స్నాక్లో నేను మీకు మసాలా స్వీట్ కార్న్ చూపించబోతున్నాను, చాలా మినిమల్గా అండ్ డైలీ యూస్కి సరిపోయేటట్టు. అండ్ నా దగ్గర ఇప్పుడు యాక్చువల్గా ఫ్రెష్ స్వీట్ కార్న్ లేదండి. వన్స్ ఇన్ వాళ్ళు నేను క్యాన్ కార్న్ కూడా తీసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే నేను మాజా స్వీట్ కార్న్ యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ దీన్ని యూజ్ చేసి ఈరోజు నేను మీ అందరికీ చూపించబోతున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇది మనం ఓపెన్ చేయాలండి. ఇది ఎప్పుడు నాకు చాలా డిఫికల్ట్, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది. సో ఐ టేక్ మై హస్బెండ్స్ హెల్ప్, ట్రై చేస్తా. విరిగిపోయింది. మా హస్బెండ్తో టీచ్ చేస్తాను. సో క్యాన్ కార్న్లో మనందరికి తెలిసిన దాంట్లో ఆల్రెడీ కొంచెం లిక్విడ్ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఒక స్ట్రెయినర్తో ఇవన్నీ ఇలా తీసుకొని దీన్ని వాష్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను. ఒక 1 minute ఆగితే కొంచెం ఇంకా ఏదైనా వాటర్ ఉంటే అవన్నీ డ్రైన్ అవుతాయి. ఈ లోపల మనం ప్యాన్ పెట్టుకుని రెడీ చేసుకుందాం రెసిపీ కోసం.
అయిపోయిందండి. చాలా సింపుల్గా మీకు నేనైతే ఖచ్చితంగా ఒకటి చెప్పగలను, ఒకవేళ ఫ్రెష్ కార్న్ కనుక దొరికితే మీకు రెసిపీ ఇంకా చాలా బాగుంటుంది. బట్ ఇది కూడా ఏం తక్కువ కాదు, చాలా బాగుంటుంది. ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఫ్రెష్ కార్న్ కనుక మీకు మంచిగా కనుక దొరికితే దాన్ని ప్రిఫర్ చేసి చేసుకోండి. నేను కూడా ఫ్రెష్ కార్న్తోనే చేస్తాను. బట్ ఫ్రెష్ కార్న్తో చేసేటప్పుడు ఒకే ఒక ప్రీ రిక్విజిట్ ఏంటంటే ఫస్ట్ కొంచెం దాన్ని బాయిల్ చేయాలండి. కొంచెం అది బాయిల్ చేసిన తర్వాత అప్పుడు చేస్తే, లేకపోతే ఆ సాఫ్ట్ అనేది కొంచెం రాదు. మీకు కొంచెం క్రంచీగా ఉన్నా పర్లేదు అంటే మీరు డైరెక్ట్గా అలా కూడా చేసేసేయచ్చు అనమాట. సో నిజంగా చాలా బాగుంటుంది. సో యా, వీడియో ఇంతవరకేనండి. ఒక ర్యాండమ్ ఈవినింగ్ రొటీన్ నేను షూట్ చేశాను. సో మన ఛానల్లో ఇలాంటి ఒక ఈవినింగ్ ర్యాండమ్ రొటీన్ ఫస్ట్ టైం అనమాట. మీకు నచ్చితే నాకు ప్లీజ్ చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ so yeah, that's it. We'll soon meet you with another very interesting vlog, and thank you for seeing the entire vlog. Bye.